Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. సో 116 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అడుగుతుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధం లేనిది ఏది అని అడుగుతున్నాడు. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసిందంటే ఆప్షన్ ఏ సర్కారియా కమిషన్ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా వచ్చేసి రాజ్మన్నార్ కమిటీ కూడా వచ్చేసిందంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్తుంది. అండ్ ఎంఎం పుంచి కమిషన్ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్తుంది. ఇందులో సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధం లేనిది ఏది అంటే సో ఇయర్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధం లేదు. కాబట్టి 116 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసిందంటే 117 ఒకసారి చూడండి. 117 వచ్చేసిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, సో ఇయర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కండిషన్ ఫర్ పొలిటికల్ పార్టీ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ. ఆప్షన్ 1 వచ్చేసిందంటే ద పార్టీ విన్స్ 2% ఆఫ్ ది సీట్స్ ఇన్ ద లోక్సభ ఫ్రమ్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ స్టేట్స్. ఎస్, ఇప్పుడు వచ్చేసింది అంటే ఒక పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి అంటే ఆ పార్టీ కనీసం 3 రాష్ట్రాల నుండి లోక్సభలో 2% సీట్లను గెలుచుకోవాలి. రైట్. సో ఇక్కడ వచ్చేసిందంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్టే, బట్ ఇక్కడ వచ్చేసింది నాట్ ఏ కండిషన్ అంటున్నారు. రైట్. సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి మనకి కరెక్ట్. రెండవది వచ్చేసిందంటే ద పార్టీ ఎట్ జనరల్ ఎలక్షన్ టు ద లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ holds 6% of the valid votes in any 4 or more states. In addition, it win 4 Lok Sabha seats from any state or states. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పార్టీ లోక్సభ లేదా శాసనసభలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% ఓట్లు ఉండాలి మరియు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి 4 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలంట. ఇది కూడా కరెక్టే. రైట్. నెక్స్ట్ వచ్చేది ఇదన్నీ నేషనల్ పార్టీ కావడానికి కండిషన్స్ అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ ఎనీ 4 స్టేట్స్. రైట్. సో ఇప్పుడు వచ్చేసింది 4 స్టేట్స్లలో వచ్చేసిందంటే ఒక స్టేట్ పార్టీ లాగా రికగ్నైజ్ చేయాలి, అప్పుడు దానికి వచ్చేసిందంటే నేషనల్ పార్టీ ఇచ్చేసి. సో ఇయర్ ఆప్షన్ 3 కూడా కరెక్టే, బట్ ఇక్కడ వచ్చేసింది నాట్ ఏ కండిషన్ అంటుంది. బట్ ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీ కన్వర్ట్ కావాలంటే సో ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసిందంటే అన్ని కరెక్ట్ ఉన్నాయి, బట్ నాట్ ఏ కండిషన్ అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చేసింది అంటే నన్ ఆఫ్ ది ఎబో వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసిందంటే సో ఇయర్ నెక్స్ట్ వన్ వచ్చేసి 118 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నాట్ అనే పదం చూడండి. నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 18 ఫంక్షనల్ ఐటమ్స్ ఫర్ ప్లేస్డ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది పంచాయత్స్. అయితే మనకి 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసింది అంటే 11th షెడ్యూల్ గురించి మాట్లాడుతుంది. ఈ 11th షెడ్యూల్లో వచ్చేసిందంటే 18 ఫంక్షనల్ యూనిట్స్ లేవు. ఎన్ని ఉన్నాయి? 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి 18 అనేది రాంగ్. సో ఇయర్ 29 ఫంక్షనల్ యూనిట్స్ 11th షెడ్యూల్లో ఉందన్నట్టు. సెకండ్ వన్ ఏం మాట్లాడుతుండు అంటే the act does not apply to the state of Nagaland, Meghalaya, Mizoram. ఓకే. సో ఇయర్ ఇది వచ్చేసింది అంటే మనకు వచ్చేసి సో ఇయర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు వచ్చేసిందంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ డస్ నాట్ అప్లై టు ద స్టేట్స్ ఆఫ్ నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం. ఇది దేని ప్రకారం అంటే యాజ్ ఫర్ ఆర్టికల్ 243M ప్రకారం. సో ఇయర్ ఆర్టికల్ 243M ప్రకారం వచ్చేసిందంటే అప్లై చేయమన్నట్టు. రైట్. సో ఇయర్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసిందంటే ద యాక్ట్ బార్స్ ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్ ఆఫ్ పంచాయత్స్. రైట్. ఎలక్టోరల్ మ్యాటర్లో వచ్చేసి ఏం చేయొచ్చు? ఇన్వాల్వ్ కావచ్చు. రైట్. సో కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. రైట్. పంచాయతీ ఎన్నికల వివరాలు కోర్టులో జోక్యాన్ని వచ్చేసింది నిషేధిస్తుంది. రైట్. సో ఇయర్ ఇది వచ్చేసింది కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసింది అంటే ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఓబీసీ
ఈజ్ ఏ కంపల్సరీ ప్రొవిజన్ అండర్ ద యాక్ట్. ఇది కంపల్సరీ లేదు, రైట్? సో ఇది కంపల్సరీ యాక్ట్ కాదు. ఎస్సీకి ఎస్టీకి వచ్చేసి ఏంటంటే కంపల్సరీ. ఓకే, పంచాయతీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ కంపల్సరీ. బీసీకి వచ్చేసి ఏంటంటే అది స్టేట్ లెజిస్లేచర్ డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి రాంగ్. ఇందులో నాట్ కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి వచ్చేసి నాట్ కరెక్ట్. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 118 వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ 119కి వెళ్దాం. 119 వచ్చేసి ఏంటి అంటే ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్, ఇప్పుడు ప్రెసిడెంట్ ని ఎలెక్ట్ చేసినప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరెవరు ఉంటారు అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఎస్, ఎలక్టెడ్ మెంబర్స్ ఇటు లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందరు ఉంటారు అన్నట్టు, రైట్? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి ఉండరు. ఓకే, సో నామినేటెడ్ మెంబర్స్ అనేది, సో ఆప్షన్ బి వచ్చేసి రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ స్టేట్స్, రైట్? సో హియర్ మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆల్ స్టేట్స్ అనేది కరెక్టే. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో నామినేటెడ్ మెంబర్స్ అనేది ఉండరు, అది పార్లమెంట్ అయినా కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అయినా కావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈ చెక్ చేస్తే ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. సో ఇక్కడ కూడా వచ్చేసి ఏంటి అంటే సో పుదుచ్చేరిలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఇయర్ ఇది కూడా కరెక్ట్. సో మనకు వచ్చేసిన క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే ఏసీఈ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ 120వ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 120 ఏం చెప్తుంది అంటే ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగ విరుద్ధమైంది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది. సో ఏది ప్రకటించింది అంటే ఆప్షన్ ఏ 96th రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ బి వచ్చేసి ఏంటంటే 100వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి సో ఇయర్ 97 రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 వచ్చేసి ఏంటంటే 99 గురించి మాట్లాడుతుంది. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 99 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015లో వచ్చింది అన్నట్టు. ఇది ఏం చెప్తుంది అంటే సో ఇయర్ ఎన్జేసి అంటే ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అన్నట్టు. ఇది చెల్లదని సుప్రీంకోర్టు 2015లో చెప్పింది అన్నట్టు. సో ఆప్షన్ 4 వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ 121 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఇది వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి లీస్ట్ 1, రైట్ సైడ్ వచ్చేసి లీస్ట్ 2. సో ఎక్కడి నుంచి ఏ పవర్స్ వచ్చిందని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సపరేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ. అయితే ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది అనేది క్వశ్చన్ అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 చెప్తుంది అన్నట్టు. సో ఇయర్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 వచ్చేసి ఏంటి అంటే ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం ఉందని చెప్తుంది. అదేవిధంగా వచ్చేసి డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్. సో ఇయర్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్ వచ్చేసి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చెప్తుంది అన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చెప్తుంది, ఇది కరెక్ట్. నెక్స్ట్ ప్రిస్క్రైబ్డ్ ఫెడరేషన్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ ఇండియా యాక్ట్ 1935 చెప్తుంది ఫెడరేషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిస్కషన్ ఆఫ్ యాన్యువల్ స్టేట్మెంట్ మనకు వచ్చేసి ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 చెప్తుంది అన్నట్టు, రైట్? సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ సో ఇయర్ ఏ వచ్చేసి మనకేంది A3, నెక్స్ట్ B5, సో ఇయర్ C1 అండ్ D వచ్చేసి 2 అన్నట్టు. సో ఇయర్ A3, B5, C1, 2. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి 122 క్వశ్చన్ తీసుకున్నాం. 120 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ ఏది అంటుంది రిగార్డింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ, రైట్? ఎస్, ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి ఏంటంటే క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనేది కరెక్ట్. క్వాసీ జ్యుడిషియల్ బాడీ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members. సో ఇది కూడా కరెక్టే. సో ఇయర్ ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఏంటంటే చైర్మన్ ఉంటాడు, 4 other members కూడా, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ప్లే అడ్వైజరీ రోల్, ఇది కూడా కరెక్ట్. సో ఆర్టికల్ 290 ప్రొవైడ్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. సో మనకి ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 290 కాదు 280 చెప్తుంది అన్నట్టు. సో ఆప్షన్ డి వచ్చేసి
రాంగ్. ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి ఏంటంటే ఇన్కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 123 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 123 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్, సో హియర్ ఈజ్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ద ప్రీఅంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటుంది. అయితే సో ఆప్షన్ ఏ పొలిటికల్ లిబర్టీ, ఆప్షన్ 2 లిబర్టీ ఆఫ్ థాట్స్, ఆప్షన్ 3 వచ్చేసి లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఏంటి అంటే లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే మనకి ప్రీఎంబుల్ చూస్తే సో ఇయర్ ప్రీఎంబుల్లో వచ్చేసి ఏం మెన్షన్ చేశారు అంటే లిబర్టీ ఆఫ్, సో ఇయర్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ ఇది మెన్షన్ చేశారు. సో ఇయర్ లిబర్టీ ఆఫ్ థాట్స్, లిబర్టీ ఆఫ్ థాట్ వచ్చేసి సో ఇయర్ కరెక్టే. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో ఇది కరెక్టే. లిబర్టీ ఆఫ్ బిలీఫ్, సో ఇది కూడా కరెక్టే. మనకేంది పొలిటికల్ లిబర్టీ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు సో ఇయర్ ప్రీఎంబుల్లో. కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే నాట్ ఎంబెడెడ్ ఏది అడుగుతున్నాడు. సో కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 124 క్వశ్చన్కి వెళ్దాం. 124 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్, కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, కరెక్ట్ వచ్చేసి ఏది అనేది క్వశ్చన్ అన్నట్టు. ఫస్ట్ వన్, ద ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఏ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టు బి అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని అటార్నరీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తాడంటే ఎస్, ఇది కరెక్టే. సో అటార్నరీ జనరల్ కావాలంటే ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏ అయితే అర్హతలు ఉంటాయో అటార్నీ జనరల్ కూడా అదే అర్హతలు ఉండాలి, ఇది కరెక్టే. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ షెల్ బి రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎస్, భారత భూభాగంలోని అన్ని కోర్టులలో అతనికి వాదన వినిపించే హక్కు ఉంటుందా అంటే ఎస్, ఇది కూడా కరెక్ట్ అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ఆప్షన్ సి వచ్చేసి ఈ షెల్ బి హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. కాదండి, ఇది వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటంటే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ విశ్వాసం ఉన్నంత వరకు ఇతను పదవిలో ఉంటాడు అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ షెల్ రిసీవ్ రెమ్యూనరేషన్ యాజ్ పార్లమెంట్ మే బి డిటర్మైన్. కాదండి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రెమ్యూనరేషన్ ఎవరు డిటర్మైన్ చేస్తారంటే ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు, పార్లమెంట్ చేయదు. కాబట్టి సో ఇయర్ సి అండ్ డి వచ్చేసి రాంగ్. సో ఇయర్ ఓన్లీ ఆప్షన్ 1, ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 125th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 125th క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సో ఇయర్ మ్యాచ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ప్రొవిజన్స్ గివెన్ లీస్ట్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్, ఒక లీస్ట్ ఏ అండ్ లీస్ట్ బి ఇచ్చాడు. ఇవి వచ్చేసేమో కాన్సెప్ట్స్ అండ్ ఇక్కడ వచ్చేసేమో కాన్స్టిట్యూషన్స్ ఏ రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ అన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూకే కాన్స్టిట్యూషన్ ఉంది. సో మనకి యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా తీసుకున్నాం. ఓకే, సో ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా కరెక్ట్. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకున్నాం, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము జుడిషియల్ రివ్యూ తీసుకున్నాం, ఇది కూడా కరెక్ట్. కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే రెసిడ్యువల్ పవర్స్ గురించి తీసుకున్నాం, ఇది కూడా కరెక్ట్ అండి. సో మనకు వచ్చిన ఆప్షన్లో వచ్చేసిందంటే A2, B3, C4 అండ్ D1 అంటే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి 126th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 126 క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్. కరెక్ట్ ఏంది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది క్వశ్చన్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, కరెక్ట్. ఓకే, ప్రెసిడెన్షియల్ సిస్టంలో వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎస్, హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నట్టు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఎస్, ప్రెసిడెన్షియల్ సిస్టంలో వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా పీపుల్ ఎలెక్ట్ చేస్తారు, లైక్ ఎగ్జాంపుల్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఈజ్ అకౌంటబుల్ టు ది లెజిస్లేచర్. సో ఇయర్ లెజిస్లేచర్కి ఈయన సమాధానం చెప్పడం అవసరం లేదు, రైట్. సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటి అంటే 1, 2, 3 కరెక్ట్. 1, 2, 3 కరెక్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 127th క్వశ్చన్ చూద్దాం. 127th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ అడుగుతుంది.
ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది అని అడుగుతున్నాడు. ఎస్. సో రాష్ట్ర ఆర్థిక సంఘం వచ్చేసి ఏంటి అంటే స్థానిక ప్రభుత్వాల యొక్క ఆర్థిక స్థితులు ఎలా ఉందనేది చూస్తుంది. ఇది కరెక్టే, రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది ఒకవైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయ పంపిణీ కూడా సమీక్షిస్తుంది. ఎస్. సో ఇది కూడా కరెక్టే. మనకు వచ్చిన 127th క్వశ్చన్ వచ్చేసి బోత్ ఆర్ కరెక్ట్ మీన్స్ ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 128 క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. 128 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కరెక్ట్? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎలెక్టెడ్ ఫర్ 5 years. ఎస్ కరెక్టే. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 64 ప్రకారం 67 ప్రకారం వచ్చేసేమో వైస్ ప్రెసిడెంట్ కి 5 years టర్మ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఎక్స్ ఆఫీషియో చైర్మన్ దేని ప్రకారం అంటే ఆర్టికల్ 64 ప్రకారం అన్నట్టు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్. ఎస్. సో కొత్త అధ్యక్షుని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ఎస్ కరెక్ట్. ఇది ఏ చెప్తుంది అంటే ఆర్టికల్ 65 చెప్తుంది అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసిందంటే ఏబిసి 3 కరెక్టే మీన్స్ ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ 129th క్వశ్చన్ చూద్దాం. 129 క్వశ్చన్ వచ్చేసి అనేది ఫ్యాక్చువల్ క్వశ్చనే. అండ్ ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తమ ముఖ్యమైనదిగా భావించే ఏదైనా విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు అంటున్నాడు. ఒకటి శూన్య సమయము, రెండోది ప్రశ్న సమయము, మూడోది 1 through 5 ఏవి కావు. సో మనకు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 కరెక్ట్. 0 hour లో వచ్చేసి ఏంటి అంటే ఏదైనా క్వశ్చన్ లేవనెత్తచ్చు వస్తున్నట్టు. నెక్స్ట్ 130 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 130 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్కు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం వచ్చేసి ఏది అని అడుగుతున్నాడు. సో ఇది మనకు వచ్చేసి డైరెక్ట్ క్వశ్చనే. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 131 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ వచ్చేసి లిస్టులు ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 137 ఏం చెప్తుంది అంటుంది. ఆర్టికల్ 137 ఏం చెప్తుంది అంటే మనకి సో ద పవర్ ఆఫ్ పార్లమెంట్ కోర్ట్, the power of Supreme Court, so the power of Supreme Court to review any judgments pronounced or order made by it, right? సో ఇప్పుడు వచ్చేసిందంటే ఆర్టికల్ 137 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఏదైనా తీర్పును లేదా ఇచ్చిన ఆదేశాన్ని సమీక్షిస్తుంది అంటే ఎస్ ఇది సమీక్షిస్తుంది, ఇది కరెక్టే, రైట్. సో ఏ వచ్చేసి ఏంటంటే 2 కరెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 226, ఆర్టికల్ 226 ఏం చెప్తుంది అంటే మనకి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిటును జారీ చేసే అధికారం వచ్చేసి మనకి హైకోర్టులకు ఉంది అని చెప్తుంది, రైట్. సో ఇది ఆప్షన్ 3 కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ సి వచ్చేసి నిబంధన 13 ఏం చెప్తుంది. నిబంధన 13 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు సంబంధిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించవచ్చు. ఎస్. సో ఆర్టికల్ 13 వచ్చేసి ఏంటి అంటే మనకి సుప్రీంకోర్టు సంబంధిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రకటించవచ్చు. ఆర్టికల్ 32 వచ్చేసి ఏంటి అంటే రిటును జారీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పునరుద్ధరిస్తుంది. ఎస్. సో ఇది కూడా కరెక్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే A2, B3, C4 అండ్ D1. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి 132 క్వశ్చన్ చూద్దాం. 132 క్వశ్చన్ ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందని అడుగుతున్నారు. సో 31st October 2019, 31st October 2018, 31st October 2017, 31st October 2020. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చనే. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 31st October 2019 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 133 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 133 వచ్చేసి ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ ఈజ్ మేడ్ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A ఇన్ పార్ట్ 12th ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్ ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఏంది అదేవిధంగా వచ్చేసి రీజన్ వచ్చేసి 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఎలిమినేటెడ్ రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇది కూడా కరెక్టే. ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసే దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు ఆర్టికల్ 300A పార్ట్ 12లో పెట్టారు. సో కాబట్టి రీజన్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, రైట్, అండ్ అట్ సేమ్ టైం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో 133 వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ 134 క్వశ్చన్ చూద్దాం. 134 వచ్చేసి ఏం చెప్తుంది అంటే మనకి ద రిగార్డింగ్ పంచాయత్ రాజ్ సిస్టమ్
in 1978, the Ashok Mehta Committee recommended for 2-tier system with 4 years of the term and 3-tier system with 4 years of the term, 2-tier system with 5 years time and 3-tier system with 6 years time. అయితే మనకు వచ్చేసి ఏంటంటే అశోక్ మెహతా కమిటీ వచ్చేసి ఎప్పుడు ఫామ్ చేశారు అంటే డిసెంబర్ 12, 1977లో ఫామ్ చేశారు. అయితే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అంటే 1978 ఆగస్టు 21కి రిపోర్ట్ ఇచ్చారు అన్నట్టు. ఓకే, అయితే ఈ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారు అంటే ఒకటి 2-tier సిస్టమ్ ఉండాలి అండ్ 4 years టర్మ్ ఉండాలి అని చెప్పింది అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే 2-tier సిస్టమ్ విత్ 4 years టర్మ్ వచ్చేసి సో ఇది కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. సో అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ ఇది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసిందంటే 135 క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 135 క్వశ్చన్ వచ్చేసిందంటే ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ ద అపాయింట్మెంట్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఈ కింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసులపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏంది అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉందంటే ఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, ఇది కూడా కరెక్టే అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంది జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అంటే ఎస్, ఇది కూడా కరెక్టే. అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్ కూడా వచ్చేసి కరెక్టే. మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసిందంటే ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, 135 వచ్చేసి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూద్దాం. 136 క్వశ్చన్ వచ్చేసింది అంటే ఇందులో ఏం మాట్లాడుతుందంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలు సరి అయినవి ఏవి అని అంటుంది. ఈ సంస్థల సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు అంటుండు. ఎస్, కరెక్టే కదా. సో మనకి పంచాయతీరాజ్ సిస్టంలో వచ్చేసిందంటే డైరెక్ట్ వచ్చేసి ప్రజలే ఎన్నుకుంటారు, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఈ సంస్థ రద్దు చేయబడినప్పటికీ 3 నెలల కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ రద్దు అయింది అనుకుందాం. ఓకే, సో రద్దు అయినప్పుడు ఏం చేస్తారంటే 3 నెలల్లో కాదండి, ఎంత 6 months, 6 నెలలు అన్నట్టు. సో కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి రాంగ్ అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పంచాయతీలలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించబడతారు, కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అదేవిధంగా వచ్చేసి సభ్యుడు కావడానికి కనీస వయసు వచ్చేసి 21 సంవత్సరాలు ఉంటుంది. ఎస్, పంచాయతీరాజ్ సభ్యుడు కావాలంటే 21 సంవత్సరాలు ఉంటుంది. సో మనకు వచ్చేసి 1, 2, 1, 3, 4 వచ్చేసి కరెక్ట్. సో కాబట్టి వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 137 క్వశ్చన్ చూద్దాం. 137 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ క్రింది ప్రకటనలోనూ పరిగణించండి. ప్రతిపాదన ఏ వచ్చేసిందంటే రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పదమైన నిబంధనలో ఒకటి. సో నిబంధన 356. ఎస్, సో ఇయర్ ఎమర్జెన్సీ కరెక్టే కదా. సో ఇయర్ ఇది ఒకటి. రెండవది వచ్చేసిందంటే మనకి అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు ఇది విధిస్తారు. సో ఇది కూడా కరెక్టే కదా. సో రీజన్ వచ్చేసి ప్రతిపాదనని సమర్థిస్తుంది. కాబట్టి మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది అంటే సో ఇయర్ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నట్టు. 138 క్వశ్చన్కి వస్తుంది. 138 క్వశ్చన్ వచ్చేసిందంటే మనకి మ్యాండమస్ సాధారణ చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు. సో కరెక్టే కదా. ఇప్పుడు మ్యాండమస్ వచ్చేసిందంటే సాధారణ చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు, ఇది కరెక్టే. నెక్స్ట్ విధాన నిర్ణయం లేనిచో మ్యాండమస్ ఉండదు. సో విధానం నిర్ణయించబడిన తర్వాత విధానంలోని అంశాలను అమలు చేయవచ్చు. సో ఇది కూడా కరెక్ట్ అని. సో కాబట్టి ఈ రెండు ఆర్ అండ్ ఏ వచ్చేసి రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసింది అంటే ఏ అండ్ ఆర్ రెండు నిజమే, అండ్ ఆర్ అనేది ఏకు సరైన వివరణ ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 139 క్వశ్చన్ చూద్దాం. 139 వచ్చేసిందంటే సో ఇయర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్లీ ఎన్ఫోర్స్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఎస్, కరెక్టే కదా. ఇవి డైరెక్ట్ రావు, సో చట్టం చేస్తేనే అవి అమల్లోకి వస్తాయన్నట్టు. నెక్స్ట్ దే యాక్ట్ యాజ్ ఏ గైడ్ టు పోస్ట్ ఫర్ ద లెజిస్లేచర్. ఎస్, ఇవి వచ్చేసింది అంటే ఇవి ప్రభుత్వాలకు వచ్చేసిందంటే ఒక మార్గదర్శిలాగా పనిచేస్తుంది అంటే కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఈ రెండు కూడా వచ్చేసిందంటే ఇంటర్ రిలేటెడ్, రైట్. ఆరు ఎస్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసిందంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ, రైట్. నెక్స్ట్ వచ్చేసి 140 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 140 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఏంటంటే ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ బెస్ట్ టు ద సబ్సర్వ్ ఆఫ్ కామన్ గుడ్, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 39B చెప్తుంది అన్నట్టు. ఆర్టికల్ 39B ప్రకారం వచ్చేసిందంటే సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ మండలి ఉమ్మడి మేలుకు దోహదపడినట్టు పంపిణీ చేయవాలనేది కరెక్ట్ అన్నట్టు.
ఇది మనకి చెప్తుంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డిటర్మినెంట్స్. ఇది మనకి ఏంటి అంటే ఆర్టికల్ 39B(c) చెప్తుంది అన్నట్టు. ఓకే, సో ఇయర్ ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే కరెక్టే. సో ఇయర్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంది బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది ఏంటి అంటే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141 క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. 141 వచ్చేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో here directive principles of state policy contain which of the following: free legal aid, so maternity relief, living wage, safeguard of forest, protection of the monuments. సో మనకు వచ్చేసి ఏంది ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏది చెప్తుంది అంటే ఆర్టికల్ 39A చెప్తుంది అన్నట్టు. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 39. నెక్స్ట్ మెటర్నిటీ రిలీఫ్ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్టికల్ 42 చెప్తుంది అన్నట్టు. అండ్ లివింగ్ వేజ్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 43. ఓకే, నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి సేఫ్ గార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 48A చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 49 చెప్తుంది. సో మనకి ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్లే ఉన్నాయి, ABCD. సో ఆల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏంటంటే కరెక్టే. సో ABCD ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. 142 క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. 142 వచ్చేసి ఏంటంటే the panchayats have responsibility in respect of which of the following as per the 11th schedule? First one libraries, second one regulation of slaughterhouses, third regulation of land use, burials and burial grounds. So మనకు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 243G, ఆర్టికల్ 243Gలో వచ్చేసి ఏంటంటే మనకి సో ఇయర్ లైబ్రరీస్ ఒకటి ఉంది. సో ఇవన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి లైబ్రరీస్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 143 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మున్సిపాలిటీస్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఫర్ ద 12th షెడ్యూల్. సో ఫస్ట్ వన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, క్యాటిల్ పౌండ్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. సో మనకు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 243W వచ్చేసి ఏంటి అంటే మనకి 12th షెడ్యూల్ గురించి చెప్తుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మున్సిపాలిటీస్ కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఏంటంటే నాన్ కన్వెన్షనల్ సంబంధం లేదు, రైట్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంబంధం, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్, క్యాటిల్ పౌండ్స్ అనేది కరెక్ట్. సో 143 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 కరెక్ట్. 144కి వెళ్దాం. 144 వచ్చేసి ఏంటి అంటే దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. ఓకే, దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ వచ్చేసి ఫస్ట్ వన్. సో ఇయర్ రైట్ టు మ్యారీ వచ్చేసి నాట్ ఏ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ కమింగ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎస్, మనకు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే సో రైట్ టు పర్సనల్ లిబర్టీ మీన్స్ రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ అనేది సో ఇయర్ కరెక్టే. సో ఇయర్ స్టేట్మెంట్ బి కరెక్ట్, రైట్. స్టేట్మెంట్ బి వచ్చేసి కరెక్ట్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏమడుగుతున్నాడు, బోత్ స్టేట్మెంట్ A and B ఆర్ రాంగ్, బోత్ స్టేట్మెంట్ A and B ఆర్ రైట్. సో ఇయర్ మనకు వచ్చేసి ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్ A and B ఆర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 145 క్వశ్చన్ చూద్దాం. 145 వచ్చేసి ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటూ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్. అంటే ప్రజా ఆస్తులను రక్షించడము మరియు హింసను తిరస్కరించడం అనేది, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ కంపోజిట్ కల్చర్. ఎస్, సో ఇయర్ రిచ్ హెరిటేజ్ని ఏం చేయాలి, ప్రిజర్వ్ చేయాలి, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వన్ వచ్చేసింది టు ప్రొటెక్ట్ ఎల్డర్లీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ చిల్డ్రన్. సో మనకి ఇది వయోవృద్ధుల్ని, వికలాంగుల్ని, పిల్లల్ని సంరక్షించడం అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, రైట్. సో ఇది మెన్షన్ చేయాలి. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్, ఇది కూడా కరెక్ట్. మనకు వచ్చేసింది నాట్ ఫండమెంటల్ డ్యూటీ అంటుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ 146 క్వశ్చన్ వచ్చేసింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో అండర్ సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 no election can be called in question except by an election petition so presented in the
అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ పార్ట్, రైట్. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే కరెక్ట్ వన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ హైకోర్ట్స్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఇన్ డిసైడింగ్ ఆఫ్ ఎలక్షన్ పిటిషన్. ఓన్లీ హైకోర్ట్స్ అనేది మాత్రం రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యాజ్ ఫర్ ద ఎలక్షన్ పిటిషన్ కాలింగ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఎలక్షన్ షెల్ బి ఫైల్డ్ విత్ ఇన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. 30 days కాదు, సో ఇయర్ 45 days. 35 days. ఓకే, సో మనకు వచ్చేసి ఏంది ఓన్లీ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 146. నెక్స్ట్ 147 ఒకసారి గమనిస్తే 147 వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎనీ రిటైర్డ్, ఓకే, సో ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ టు సిట్ and act as a Supreme Court judges by Chief Justice of India with prior permission of President. Yes, కరెక్టే కదా. సో మనకి ఏంటి అంటే భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదవి విరమణ పొందడానికి ఏ న్యాయమూర్తి అయినా భారతదేశ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోవడానికి తిరిగి పిలవచ్చు. సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. ఇది మనకి దేని ప్రకారం చెప్తుంది అంటే సో ఇయర్ ఆర్టికల్ 128 ప్రకారం చెప్తుంది అన్నట్టు. సో ఇయర్ ఆర్టికల్ 128. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏ High Court in India has power to review its own judgments as the Supreme Court does, although there has been no specific power to review, so here confirmed on by the Constitution, right. So here ఇది కూడా వచ్చేసి మనకి ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్, రైట్. సో భారతదేశంలో సుప్రీంకోర్టు లాగా రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట సమీక్ష అధికారం లేనప్పటికీ హైకోర్టు దాని సొంత తీర్పును సమీక్షించే అధికారం ఉంది అన్నట్టు. సో ఇయర్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 147 వచ్చేసి ఏంటంటే బోత్ 1 and 2 ఈస్ కరెక్ట్. 148 క్వశ్చన్ వచ్చేసి అసర్షన్ వచ్చేసి ఏంటి అంటే ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈజ్ నోన్ యాజ్ ఏ మినీ కాన్స్టిట్యూషన్. ఎస్, మనకి సో ఇయర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాము, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ రీజన్ వచ్చేసి ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 మేడ్ చేంజెస్ టు ద ప్రియంబుల్ 7th షెడ్యూల్ 54 ఆర్టికల్. ఇది కూడా కరెక్టే. సో మనకు వచ్చేసి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 ప్రకారం వచ్చేసి ప్రియంబుల్ లో చేంజెస్ తీసుకొచ్చారు. అవి వచ్చేసి ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ యాడ్ చేశారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే 7th షెడ్యూల్ కూడా వచ్చేసి ఏం చేశారు అంటే 5 సబ్జెక్ట్స్, ఓకే, 5 సబ్జెక్ట్స్ ఏం చేశారంటే స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటిని కాంకరెంట్ లిస్ట్ కి షిఫ్ట్ చేశారు. ఇది కూడా కరెక్టే. అండ్ అదే విధంగా 54 ఆర్టికల్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏంటంటే అసర్షన్ రీజన్ రెండు రైటే అండ్ అట్ సేమ్ టైం ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో 148 క్వశ్చన్ వచ్చేసిందంటే ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 149 క్వశ్చన్ కి ఒకసారి వెళ్దాం. 149 క్వశ్చన్ వచ్చేసింది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియా అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ కరెక్ట్ అంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసింది అంటే ఇది రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది అన్నట్టు క్వశ్చన్ వచ్చింది. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ఆల్ స్టేట్స్ వేర్ షెడ్యూల్ ట్రైబ్ మేక్ అప్ మోర్ దెన్ 40% ఆఫ్ ది స్టేట్ పాపులేషన్. సో ఇది పర్సంటేజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదండి. మనకి 6th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ స్పెసిఫిక్ ట్రైబల్ ఏరియాస్ కు మాత్రమే అప్లై చేస్తాం. అవి వచ్చేసి ఏంటంటే ఒకటి అస్సాం, రెండోది వచ్చేసి ఏంటంటే మేఘాలయ, ఓకే, సో రెండోది వచ్చేసి మేఘాలయ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే త్రిపుర, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మిజోరం. వీరికి వచ్చేసి ఏంటి అంటే 6th షెడ్యూల్ ని మనం స్పెసిఫిక్ ట్రైబల్ ఏరియాలో అప్లై చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో 40% అనేది లేదు. సో ఇయర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ అన్నట్టు. సో ఇయర్ ఆప్షన్ 1 వచ్చేసి ఏంటి అంటే రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ 2 వచ్చేసి ఏంటంటే దీస్ ఏరియాస్ ఆర్ అవుట్ సైడ్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో ఇది కూడా సో ఇయర్ రాంగ్ అన్నట్టు. సో ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ అండర్ ఆర్టికల్ 6th షెడ్యూల్ నాట్ ఎంటైర్లీ అవుట్ సైడ్ అథారిటీ కాదు ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఆల్సో స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే here only the president can organize and reorganize autonomous districts in these areas, right. So here ఇది కరెక్ట్. సో ఈ పవర్ వచ్చేసే వరకు ఉంది ప్రెసిడెంట్ కు ఉన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ద హై కోర్ట్స్ ఆఫ్ ది స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిడిక్షన్ ఇన్ దిస్ స్టేట్స్. ఇది వచ్చేసి ఏంటంటే రాంగ్. సో ఇయర్ కోర్టు కూడా వచ్చేసింది. సో ఇయర్ హై కోర్ట్ ఆఫ్ స్టేట్ డస్ హ్యావ్ జ్యూరిడిక్షన్. సో దానికి ఇది ఉందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. సో ఇయర్ కరెక్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇందులో వచ్చేసి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్, రైట్. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. బట్ ఆప్షన్ 3 మనకి ఎక్కడైనా ఉందా? లేదు, రైట్. సో కాబట్టి మనకు వచ్చేసి యాక్చువల్గా అయితే ఆప్షన్ 2 కావాలి. ఆప్షన్ 2 లో వచ్చేసిందంటే 4th వన్ మనకి తీసేస్తే ఆప్షన్ 2 కరెక్ట్ అంటూ.
సో బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 3 ఓన్లీ ఒకటే కరెక్ట్, బట్ ఇక్కడ ఓన్లీ సపరేట్గా ఎక్కడ లేదు కాబట్టి మనకి నన్ ఆన్సర్ వచ్చేసింది. 149 వచ్చేసి 4th వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 150 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 150 వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రైట్, ఫస్ట్ వన్ ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ ది కాన్స్టిట్యుయెన్సీస్ వితౌట్ ఫిక్స్డ్ జాగ్రఫికల్ బార్డర్స్. రైట్, ఆప్షన్ 2 వచ్చేసి ఇన్ ద కాన్స్టెంట్ ఆఫ్ సంఘ ఇన్ సిక్కిం ఓన్లీ బుద్ధిస్ట్ మాంక్స్ కెన్ కంటెస్ట్ అండ్ ఓట్. రైట్, సో మనకు వచ్చేసి ఏంటంటే ఈ ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ ఉంది అంటే సిక్కింలో ఉందండి. ఓకే, సంఘ ఇన్ సిక్కిం అన్నది ఇది కరెక్ట్, సంఘ ఇన్ సిక్కిం ఇది కరెక్ట్. సో ఇయర్ ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఓన్లీ అక్కడ మాత్రం ఉంది, మళ్ళీ ఎక్కడ లేదు. సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీ అనేది నిర్ణీత భౌగోళిక సరిహద్దులు లేని నియోజకవర్గాలు కరెక్ట్ వన్. సో ఇయర్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ సంఘ ఇన్ సిక్కిం. సెకండ్ వన్ వచ్చేసింది ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ సంఘ ఇన్ సిక్కిం ఓన్లీ బుద్ధిస్ట్ మాంక్స్ ఇన్ కంటెస్ట్ అండ్ ఓట్. సో ఇది కూడా కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసింది అంటే సిక్కింలోని సంఘ నియోజకవర్గంలోని బౌద్ధ సన్యాసులు మాత్రమే పోటీ చేసి ఓటు వేయగలరు అన్నట్టు. సో కనుక మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసిందంటే బోత్ 1 and 2 వచ్చేసిందంటే కరెక్ట్. సో ఇయర్ ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. సో ఇయర్ ఇది టోటల్ 75 క్వశ్చన్స్ వచ్చేసి సో ఇయర్ అనాలిసిస్. రైట్, అలానే సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.